ప్రజెంట్ 'మహానారసింహ' మూవీ అయితే 200 crores అయితే దాటేసింది మామ. అండ్ ఈ మూవీ ఏదైతే ఉందో ప్రజెంట్ 210 క్రాస్ చేసింది. రీసెంట్గానే హంబోల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మూవీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే నిన్న సాయంత్రం అనౌన్స్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీ కోసం తన ఆస్తులన్నిటినీ తాకట్లో పెట్టడం అయితే జరిగిందంట మామ. అండ్ తన ఆస్తులన్నింటినీ రిస్క్ చేసి అయితే ఈ మూవీని తీశాను, ప్రొడ్యూస్ చేశాను అయితే అన్నారు. అండ్ ఉషాద్ భగత్ సింగ్ అయితే రీసెంట్గా మూవీ షూటింగ్ అయిపోయిందంట మామ. ఆల్మోస్ట్ మూవీ క్లైమాక్స్ని కూడా అవగొట్టేశారంట. అండ్ సమ్ బ్యాలెన్స్ షూట్ అయితే మిగిలి ఉన్నాయంట. నెక్స్ట్ అప్డేట్కి వచ్చేటప్పటికి మామ ఏంటంటే మహేష్ బాబు గారు అండ్ నమ్రత వాళ్ళ సిస్టర్ అయితే మహేష్ బాబు గారికి మొన్న ఒక ట్వీట్ అయితే పెట్టారు మామ. అండ్ తన గురించి అయితే రాసుకురావడం అయితే జరిగింది. మహేష్ బాబు గారి గురించి తన ఆల్మోస్ట్ వదిన గారు అయితే రాయడం జరిగింది. మహేష్ బాబు వాళ్ళ నమ్రత వాళ్ళ సిస్టర్ అయితే తను కూడా ఒక ఫ్యాన్ గర్ల్ని అని అండ్ తెలుగు మీడియా వాళ్ళు చాలా తనలో ఆదరిస్తారని చెప్పడం అయితే జరిగింది. అండ్ దుల్కర్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో తను కొత్త మూవీ అయితే చేస్తున్నాడు మామ, అదే కాంత. ఇది 90s బ్యాక్ డ్రాప్లో ఉండబోతుంది, తన డైరెక్షన్లో అయితే రాబోతుంది మామ. అండ్ ఇందులోంచి 90-50 డ్రామా ఏదైతే ఉందో మోస్ట్లీ తను చాలా కష్టపడుతున్నానని ఈ మూవీ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది మామ. అండ్ నెక్స్ట్ అప్డేట్కి వచ్చేటప్పటికి కిచ్చా సుదీప్ గారు అయితే తన మూవీలో ఒక సాంగ్ పాడడం అయితే జరిగింది. అండ్ ఫ్రెండ్షిప్ గురించి కూడా అయితే తను పాడినట్టు చెప్తున్నారు. అండ్ కిచ్చా సుదీప్ గారు పాడడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్కి వచ్చేటప్పటికి ఏంటంటే తను ఈ పాట గురించి చాలా కష్టపడినట్టు అయితే చెప్పారు. అండ్ త్వరలోనే అఫీషియల్గా వస్తుందని అనౌన్స్ చేయడం అయితే జరిగింది మామ. నెక్స్ట్ అప్డేట్ ఇది తమిళ ఇండస్ట్రీకి అయితే చెందిన అప్డేట్ మామ. అది కూడా ఏంటంటే ఈ 3 సూపర్ స్టార్స్ తల అజిత్ గారు అండ్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మాధవన్ గారు, వీళ్ళ ముగ్గురిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే మీరు డై ఎందుకు వేసుకోరు జుట్టుకి, అంటే ఎంత తెల్లబడిపోయినా మీ జుట్టుకి డై ఎందుకు వేసుకోరు అని అడిగితే దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆ పాత్రకి ఏదన్నా నేను వర్క్ చేసేటప్పుడు ఏ మూవీ కన్నా వర్క్ చేసేటప్పుడు ఆ పాత్రకి డై వేసుకోవాలంటే జుట్టు నల్లగా కావాలంటే మాత్రమే, ఒకవేళ సూట్ అవుతేనే నేను ఆ పాత్రలో నేను డై వేసుకుంటానని చెప్పడం. నెక్స్ట్ అప్డేట్కి వచ్చేటప్పటికి వార్ 2 మూవీ ఈ మూవీలో ఎన్టీఆర్ గారు అయితే ఇంటర్వెల్ తర్వాత వస్తున్నారు అని ఒక రూమరు అయితే ఉంది. కానీ ఆ రూమర్ మాత్రం ఫేక్ అని, మూవీ చూసిన ఆడియన్స్ మాత్రమే చెప్పాలని డైరెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది మామ. అండ్ నెక్స్ట్ మూవీకి వచ్చేటప్పటికి ఈ మూవీ నేమ్కి వచ్చేటప్పటికి లోకా మామ. ఇందులో చాలామంది మలయాళం యాక్టర్స్ అయితే నటిస్తున్నారు. అండ్ బిగ్ గ్రూవ్ అయితే ఉండబోతుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ గారు కూడా ఒక క్యామియో రోల్ ఒక క్యారెక్టర్లో అయితే చేయబోతున్నారని తెలుస్తుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అండ్ ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక 70-75% అయితే షూటింగ్ అయిపోయిందంట త్వరలోనే